హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ప్రజెంట్ ఇప్పుడైతే బస్ స్టాండ్లో అయితే లేము, వేరే ప్లేస్లో అయితే ఉన్నాము. ఈరోజు మీరు చూడబోతున్న వీడియో అమలాపురం టు వడలరేవు. అమలాపురం బస్ స్టాండ్ నుంచి వడలరేవు వరకు అయితే జర్నీ చేయబోతున్నాము. ఒక 20 కిలోమీటర్స్ జర్నీ అయితే ఉంటుంది. జర్నీ అయితే చాలా చాలా బాగుంది. వీడియోని అయితే అసలు మిస్ కాకండి. ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి. వీడియో నచ్చితే కామెంట్ అయితే చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మీ అందరికీ ఒక రిక్వెస్ట్, స్క్రీన్ మీద ఒక పోస్ట్ అయితే స్క్రోల్ అవుతుంది. వాళ్ళు నాకు బాగా తెలిసిన వాళ్ళమాట. వాళ్ళు కొంచెం ప్రాబ్లంలో అయితే ఉన్నారు. నేను ఎంతో కొంత సహాయం అయితే చేశాను. మీరు కూడా ఎంతో కొంత సహాయం చేస్తారని కోరుకుంటున్నాను. మనిషి ₹1 వేసినా సరే వాళ్ళకైతే యూజ్ అవుతుంది. జెన్యూనో కాదో తెలుసుకోవాలంటే అక్కడ స్క్రీన్ మీద నెంబర్ కనబడుతుంది కదా, వాళ్ళకి కాల్ చేసి కనుక్కొని ఆ తర్వాత మీ సహాయం అయితే చేయొచ్చు. ఇంకా లేట్ చేయకుండా అమలాపురం బస్ స్టాండ్ నుంచి మన జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం. అమలాపురం నుంచి ఇప్పుడు టైం 11:50 అవుతుంది. 11:50కి వడలరేవు బస్ అయితే స్టార్ట్ అయ్యింది. 11:30కి స్టార్ట్ అవ్వాలి అమలాపురం నుంచి, కానీ 20 minutes లేట్లో అయితే వచ్చింది అమలాపురం. అమలాపురం బస్ స్టాండ్ మెయిన్ ఎంట్రన్స్ అటు సైడ్ ఉంది, మనమైతే ఇటు సైడ్ అయితే వెళ్తున్నాం. 11:50కి అమలాపురంలో ఫుల్ బిజీగా ఉంది. ఆటోలు అయితే తెగ తిరుగుతున్నాయి. మనకి వడలరేవు ఎక్కడ ఉంటుందంటే సముద్రం దగ్గరలో అయితే ఉంటుంది. అమలాపురంకి దగ్గరలో సముద్రం ఉందని ఎంతమందికి తెలుసు. అమలాపురం నుంచి ఒక 20 కిలోమీటర్స్, 22 కిలోమీటర్స్, 20 కాదు, వెళ్తే వడలరేవు అయితే ఉంటుంది. వడలరేవు బీచ్ ఉంటుంది అక్కడ. మనం వడలరేవు వరకు అయితే జర్నీ చేస్తున్నాం. ఇప్పుడు అమలాపురం నుంచి ఇంటీరియర్లోకి జర్నీ చేయాలంటే ఎట్లా ఉంటుందంటే, మనం అక్కడి నుంచి లోపలికి వెళ్తాం, మళ్ళీ లోపల నుంచి మళ్ళీ బయటికి రావాలి. కానీ అక్కడి నుంచి వేరే రూట్స్ అయితే ఏముండవు. అక్కడితో ఇంకా ఎండ్ అయిపోతుంది అన్నమాట వడలరేవు ఎండ్. లాస్ట్గా మీరు మన ఛానల్లో చూసుకుంటే పల్లెంకురి వ్లాగ్ అయితే వచ్చింది. పల్లెంకురితో ఎండ్. అలాగే కోనసీమలో ఇంటీరియర్ జర్నీలు ఎలా ఉంటాయంటే ఎండ్ వరకు వెళ్తాము, మళ్ళీ బ్యాక్ అయితే వస్తాము. జర్నీ 22 కిలోమీటర్స్. టికెట్ ఇచ్చేపోతుకి ఒక 2-3 కిలోమీటర్స్ ఎగిరిపోయేలా ఉంది జర్నీలో. జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల అమలాపురం. ఈ బస్కి ఫుల్ డిమాండ్ అయితే ఉంది. జనాలు అయితే బాగా ఎక్కుతున్నారు. బస్ స్టాండ్లోనే బస్ ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ అమలాపురం సిటీ అయితే చల్లగా ఉంటుంది. ఇప్పుడు 12 అవ్వదికి మొత్తం మాడిపోతుంది. మనం జర్నీ చేస్తున్న రోడ్ అయితే నేషనల్ హైవే 216E. ఈ 216E నుంచి 216కి అయితే వెళ్ళిపోతాము. స్ట్రైట్ వెళ్ళిపోవాలంటే రాజోల్కి 21 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి రాజోల్ అయితే రాజోల్ రూట్ అయితే చాలా బాగుంటుంది. మొత్తం కొబ్బరి చెట్లు, చాలా బాగుంటుంది. కోనసీమలో ప్రతి రూటు ఒక అద్భుతమే. మరి ఈ రూట్ ఎట్లా ఉంటుందో లాస్ట్గా నేను జర్నీ చేసిన బస్ డ్రైవర్ని అడిగితే ఈ రూట్ చాలా బాగుంటుంది, సేమ్ పల్లెంకురు రోడ్లో ఉంటుందని చెప్పారు ఆయన. చూద్దాం మరి. ఈ ఏరియా అయితే కొంకాపల్లి, అమలాపురం. దగ్గర ఒక 2 కిలోమీటర్స్ బయటకు వచ్చి ఉంటాం సిటీలోంచి. అయినా సరే ఇంకా అమలాపురం అనే ఉంది. ఇట్లాంటి హౌసెస్ ఎన్ని కావాలి దాన్ని చూడవచ్చు అమలాపురంలో. మనం అమలాపురం అని కాదు, కోనసీమలో. మనమైతే NH216ని దాటుకొని స్ట్రైట్ అయితే వెళ్ళిపోతాం. అది NH216. మన బ్యాక్ సైడ్ అమలాపురం సైడ్ నుంచి వచ్చాము, దాన్ని ఎదురుగుంట రోడ్లో అయితే వెళ్ళిపోతున్నాము. ఈ గ్యాప్లో టికెట్ కూడా తీసుకున్నాం. ఈ జర్నీ మొత్తం 22 కిలోమీటర్స్ అంట. అమలాపురం నుంచి వడలరేవు వరకు 30 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు 22 కిలోమీటర్స్కి. ఇందాక బస్సు స్ట్రైట్గా వచ్చింది కదా, అక్కడ జంక్షన్ అయితే పేరూరు జంక్షన్ ఉంటుంది. ఇలా ఆ జంక్షన్ దాటామే లేదా బ్యూటిఫుల్ వ్యూస్ అయితే మొదలైపోయాయి. అట్టి చెట్లు, కొబ్బరి చెట్లు, నెక్స్ట్ లెవెల్ రోడ్ ఉంది ఇదైతే. మనం జర్నీ చేస్తున్న రోడ్ అయితే స్టేట్ హైవే 294. పక్కన ఒక కెనాల్ ఉంది, అన్ని మిక్సింగ్ కెనాల్ అన్నమాట అది. కోడూరుపాడు సెంటర్, పాకిల రోడ్డు పక్కన ఇవన్నీ. చూసుకుంటే ఇది మాట. ఈస్ట్ గోదావరి సైడ్ ఎక్కువ వరి పొలాలు కనబడతాయి. ఇటు సైడ్ చూసుకుంటే ఎక్కువగా కొబ్బరి తోటలు కనబడుతున్నాయి. ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో ఒక్కొక్కటి ఎక్కువ ఉంటాయి.
ఏ ఊరో అని తెలుసుకోవడానికి కూడా కష్టం. ఉన్నదే చిన్న జర్నీ అంటే కోడూరు పాడు. ఇది ఉన్నదే చిన్న జర్నీ అంటే అందులో ఊర్లు కూడా మిస్ అయితే కష్టం. ఇటు సైడ్ వీళ్ళకి ఏమన్నా కావాలంటే అమలాపురం అయితే కన్ఫామ్గా రావాలి. ఇదైతే అల్లవరం మండలం అంట, ఏ ఊరు ఇంకా తెలియలేదు. గొబ్బలవారి పాలెం. ఒక దగ్గర గుడ్డివాణి చింత అని కూడా ఉంది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పేరు ఉంది. ఇక్కడ అల్లవరం 2 కిలోమీటర్స్ అంట. ఇది గుడ్డివాణి చింత. ఇటు సైడ్ ఒక రూట్ ఉంది. మరి ఇది గూగుల్లో చూసుకుంటే మనం వెళ్ళి ప్లేస్ వడల రేవు ఎండింగ్ మాట. ఇంక దాని తర్వాత సముద్రమే. రోడ్డుకి ఇటు సైడ్ ఇవి ఉన్నాయి కదా, రోడ్డుకి ఆపోజిట్ సైడ్ రొయ్యల చెరువులు ఉన్నాయన్నమాట. ఈ వీడియో ఎట్లా ఉంటుందంటే మనకి వడల రేవు దాకా తీస్తాను, అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ రోడ్డుకి అటు సైడ్ బెస్ట్ వ్యూస్ ఉంటాయి కదా, అవన్నీ కవర్ చేసుకొని అమలాపురంలో తేలుదాం మనం. అటు సైడ్ అంటే ఇంకా డిఫరెంట్గా ఉంది అటు సైడ్ వ్యూ అయితే. అల్లవరం సెంటర్ అంతా అల్లవరమే. ఎక్కడికక్కడ డైవర్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. కెనాల్స్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. గోదావరి కెనాల్స్ అట్లా పోతూనే ఉంటాయి కోనసీమలో. కోనసీమలో జర్నీ చేస్తున్నంతసేపు వ్యూస్ గురించి అయితే నేను మాట్లాడను, ఎందుకంటే చూసిన ప్రతిదీ ఒక అద్భుతం, ఒక వింత. ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది ఉంది అని చెప్పే బదులు మీరే చూసి ఎంజాయ్ చేయండి ప్రతి వ్యూని. మొల్లేటివారిపాలెం 0.8 కిలోమీటర్స్ అంట. గంటాలమ్మ గుడి వద్ద అల్లవరం. ఇక్కడ గంటాలమ్మ గుడి ఉన్నట్టుంది. ఇట్లా పోతే మొగర్ల 3 5 కిలోమీటర్స్ అంటే అట్లా పోతే. వీరన్న మెరక అల్లవరం. అన్న తమ్ముళ్ళలో ఉంది, వాళ్ళ ఇల్లులో సేమ్ ఒకలా కట్టుకున్నారు. బ్రాందీ షాప్ అయితే కలకల్లాడుతుంది. ఇక్కడ ఊరి పేరు అయితే లేదు, అంతా అల్లవరం అనే ఉంది. గోతి తిప్ప ఊరిది. ఏ షాప్ తీసుకున్నా అల్లవరం, మెయిన్ రోడ్ అల్లవరం. ఇట్లా ఒక రూటు గోడిలంక అటు సైడ్. ఇంకెంత బ్యూటీ ఉంటుంది ఇంకా లోపలికి వెళ్ళిపోయి కొద్ది మనం. ఇక్కడ ఊర్ల పేరు తెలుసుకోవడం చాలా కష్టము. కరెక్ట్గా ఒక ఊరి పేరు అట్లా ఏమీ లేవు ఇటు సైడ్. మొత్తం ఇక్కడికి డిఫరెంట్ పేర్లు అయితే ఉన్నాయి ఇక్కడ లోకల్ వాళ్ళకి తప్ప. ఈ ఊర్ల పేర్లు తెలుసుకోవడం అంటే ఇంపాసిబుల్. అక్కడెక్కడ గోడిలంక అని ఊరి పేరు చదివాను, ఇది గోడిలంక అంట. ఇట్లా ఉన్నాయి ఇక్కడ పేర్లు. ఇక్కడ ఉన్న హౌసెస్ ఎన్ని సంవత్సరాల క్రితం, మినిమం ఒక 40-50 ఇయర్స్ బ్యాక్. ఇలాంటి హౌసెస్ అయితే ఇంకా బ్యాక్.
ఇంకొక 60 years అయినా ఉండొచ్చు ఇట్లాంటి హౌసెస్. ఫ్రెష్ ఎయిర్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇట్లా ఫ్రెష్ ఎయిర్లో పొల్యూషన్కి, డస్ట్కి, తుమ్ముకి అన్నట్లకి దూరంగా ఉండి పెద్ద వెహికల్స్ కూడా ఇక్కడ ఏమి తిరగవు. బస్సు, లోకల్ వెహికల్స్ అంతకు మించి ఎక్కువ ఏం తిరగవు. అల్లవరం మండలం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మొగర్ల 3. ఇదేమో తొమ్మలపల్లి రోడ్ కట్ సైడ్ ఉంది ఊరంతా. ఇటు సైడ్ బట్టలు ఆరేసుకున్నారు అంతే. బెండుమూరు లంక ఫ్రంట్ డైవర్షన్ ఉన్నట్టుంది, ఒక డైవర్షన్. ఇటు సైడ్ వెళ్తే కొమ్మగిరి పట్నం అనే ఊరైతే వెళ్తామంట. మనమైతే వాటర్ డ్రైవ్ సైడ్ డైవర్షన్ తీసుకుంటున్నాం. అమలాపురం బస్ స్టాండ్ చూసా కొమ్మగిరి లంక. బెండుమూరు లంక సెంటర్. ఇక్కడ ఉన్న వాళ్ళ ఇల్లు చిన్నవైనా సరే ఇంటి ముందు ఖాళీ ప్లేస్ అయితే చాలా ఉంచుకుంటారు. అక్కడ కనపడుతుంది ఇల్లు, చాలా ప్లేస్ అయితే ఉంచుకుంటున్నారు ఇల్లు. ఇలాంటి ఇంటీరియర్లో బస్ జర్నీ చేస్తున్నప్పుడు అలా విండో దగ్గర కూర్చొని ఆ బ్యూటిఫుల్ వ్యూస్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే టైం తెలియదు, ఏం తెలీదు. జర్నీ చేసినట్టు కూడా అనిపించదు, అంత సింపుల్గా అయిపోతుంది జర్నీ అయితే. ఫైనల్గా వాటర్ డ్రైవ్ అయితే వచ్చాము. వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే వాటర్ డ్రైవ్ బ్రిడ్జ్ దగ్గర రోడ్ అయితే వేస్తున్నారు. బ్యాక్ మళ్ళీ రిటర్న్ అయ్యి వెళ్ళిపోతుంది బస్సు. మనం ఎలాగా బ్యాక్కి వెళ్ళిపోవాలి కదా అమలాపురం, వెళ్ళిపోతున్నాం. ఇప్పుడైతే క్యాబిన్ సీట్ తీసుకున్నాను. క్యాబిన్ సీట్ తీసుకున్నా సరే ఆల్రెడీ మీకు వ్యూస్ అన్ని చూపించాను. బెస్ట్ వ్యూస్ ఉంటే కొంచెం మ్యూజిక్ వేసి చూపెడతాను. ఫైనల్గా అమలాపురం అయితే వచ్చేసాము. వ్యూస్ గురించి, జర్నీ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, చాలా చాలా బాగుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.